ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేనతో సేనాని కార్యక్రమం రెండో రోజు జరుగుతూ ఉంది విశాఖపట్నం వేదికగా. అయితే రేపు 16,500 మంది క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలతోటి మరి ఒక సభ కూడా నిర్వహించనున్నారు. ఇకపోతే రిషికొండ ప్యాలెస్ను కూడా డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించారు. జనసేన విజయం దేశ రాజకీయాల్లోనే ఒక మైల్ రాయి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు జనసేన పెద్ద ఎత్తున పోరాటం చేసిందన్నారు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారయ్యాయన్నారు డిప్యూటీ సీఎం. తన రాజకీయ జీవితంలో 15 ఏళ్ళు ఏ పదవి లేకుండా బ్రతికానన్నారు పవన్ కళ్యాణ్. జనసేన అంటేనే పోరాటాలకి స్ఫూర్తి అన్నారు. పాలనా వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేశారు. సో మొత్తానికి జనసేన అధినేత 3 రోజుల పాటు మరి సేనతో సేనాని కార్యక్రమం 1వ రోజు విజయవంతంగా ముగిసింది. మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, జనసేనకు చెందినటువంటి కీలక నేతలు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతోటి ఆయన సమీక్ష నిర్వహించారు. మరి ఒక్కొక్కరితో కూడా పర్సనల్గా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి వారి పనితీరును గురించి కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా వాళ్ళ పనితీరు సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా ఆయన ఆరా తీసినట్టయితే తెలుస్తోంది. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సుజాత గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్కాలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్కాలో ఉన్నారు. అదేవిధంగా దుర్గా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో జూమ్కాలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరి వెంకటేష్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతోటి జూమ్కాలో మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి మేడం, మొత్తానికి మొదటి రోజు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కాస్త జనసేన అధినేత మాటల్లో మరి గత పాలకులకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్తో పాటు మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించిన అంశం, ప్రత్యేకించి సుగాలి ప్రీతికి సంబంధించిన అంశాలు కూడా ఆయన అయితే మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది స్పష్టంగా. సో ఏంటి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం ఏం చేశారు, సో ఏం జరుగుతుంది మేడం? సార్, ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే 2024 ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ తోటి దేశం మొత్తం మాట్లాడుకునేలాగా మారుమోగిపోయిన విజయం సాధించిన తర్వాత కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో సమావేశం ఇప్పటి వరకు జరగలేదనే చెప్పాలి సార్. పార్టీ బలోపేతానికి కావచ్చు, అలాగే గెలిచిన నాయకులు, ఎమ్మెల్యేలతోటి సమావేశం ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది. చాలా రోజుల నుంచి కార్యకర్తల దగ్గర నుంచి డిమాండ్, అందరినీ కలవాలి, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకునే దిశగా పార్టీ ఏం చేస్తుందని చాలా మంది కార్యకర్తల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం వచ్చింది. ఈ రోజు చాలా మంది అనుకున్న రోజు వచ్చింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలకి కానీ, గెలిచిన ఎంపీలకు కానీ దిశానిర్దేశం చేస్తూ మనం చట్టసభల్లో ఏ విషయాలని ప్రస్తావించాలని కానీ, నియోజకవర్గాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు కానీ, మిగిలిన కార్యకర్తలకి అండగా ఉండే విషయంలో ఏదైనా సమస్యలు వస్తున్నాయా అని కానీ, ఈ విషయాలన్నీ అంతర్గతంగా పార్టీ వ్యవహారాలని చర్చించడం జరిగింది. వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే కార్యకర్తలకి భరోసా ఇవ్వడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు ఒక ప్రణాళిక కానీ, దిశానిర్దేశం కానీ చేయడానికి కోసం ఈ 3 రోజులు సమావేశాలు నిర్వహిస్తున్నారు సార్. అలాగే మనం చూసాం, ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా వక్రీకరించి, ఏ విధంగా అయితే ప్రజల్లో తప్పుదారి పట్టించే కథనాలు కానీ, సోషల్ మీడియా కథనాలు కానీ, కొన్ని ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఉన్నది అనుకుని వాళ్ళు తీసుకుని ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో, మొన్నటికి మొన్న చూసాం సార్, ఒక వ్యక్తి నేను వికలాంగుణ్ణని చెప్పి, చెయ్యలేదని చెప్పి, నాకు పెన్షన్ రావట్లేదని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అయింది. తర్వాత తీరా చూసిన తర్వాత అదంతా నాటకం అని తెలిసిపోయింది. అలా ఎన్నో జరిగినాయి సార్.
ప్రభుత్వం వచ్చిన ఇమీడియట్ 1 month నుంచి ఇటువంటి నాటకాలు డ్రామాలు అన్ని చూస్తూనే ఉన్నాం. అటువంటి వాటన్నిటిని సమర్థవంతంగా ఏ విధంగా తిప్పికొట్టాలి, అలాగే కూటమి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో వాటిల్లో 1-2 లోటుపాట్లు వస్తే, అక్కడ టెక్నికల్ గా ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని వీళ్ళు చిలవల పలవలుగా చేసి ఏదైతే తప్పు సంకేతాలు పంపిస్తున్నారో వాటన్నిటిని మీరు ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు, మనం చేస్తున్న దాంతో సంతృప్తిగా ఉన్నారా లేదా, ఇవన్నీ తెలుసుకునే విషయంగా, అలాగే మన మీద జరుగుతున్న దాడిని తిరిగి సమర్థవంతంగా తిప్పికొట్టడం ఎలాగో ఇవి అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది సార్. అలాగే సోషల్ మీడియాలో చూస్తున్న మహిళల మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎంత నీచంగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారో, అలాగే తప్పుడు ప్రచారం ఏదంటే ముఖ్యంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద తప్పుడు ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలకి ఒక సరైన బలమైన చట్టం తీసుకురావాలి. ఈ విషయంలో మనం ప్రజాప్రతినిధులు చట్టసభల్లో మాట్లాడాలి అనేది ప్రధాన ఎజెండాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది సార్. అలాగే మీరు ఇందాక అన్నారు సుగాలి ప్రీతి విషయంలో, సుగాలి ప్రీతి గారి తల్లి విషయంలో మన కేసు విషయం తీసుకుంటే కనుక అప్పుడు జరిగినప్పుడు గవర్నమెంట్ మారే వరకు ఆ కేసు విషయం ఎక్కడా బయటికి రాలేదు. 2019లో జనసేన పార్టీ 2 చోట్ల ఓడిపోయి ఒక ఆపత్కాలం అనుకోవాలి, ఒక బలహీనమైన పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉన్నప్పుడు ఆ తల్లి ఎక్కడికి వెళ్లకుండా జనసేన పార్టీ ఆఫీస్ తలుపు తట్టి మమ్మల్ని సహాయం అందించారు. ఆ రోజు ఆవిడికి ఏ ఎజెండా లేదు, ఆవిడ మెడలో ఏ కండువా లేదు, ఆవిడ ఒక సాధారణ గృహిణిగా ఒక తల్లిగా సహాయం అడిగారు. అంతే చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు ఆవిడని ఆ మాటలు